శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళ వారఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. వ్యయంలో రవి, బుధ, శుక్రులు సంచారం చేయటం వల్ల వృత్తిపరంగా మేషరాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. విద్యారంగంలో కష్టపడితేనే ఫలితాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా బాగా కష్టపడాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం కూడా గట్టిగా కష్టపడాలి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఏలినాటి శని దోషం కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి అజ్ఞాత శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. అయితే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొన్న అమ్మిన డాక్యుమెంట్ల పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్యుమెంట్లు చూసుకోకుండా ప్రాపర్టీ కొంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే మేషరాశి వాళ్ళకి విదేశీ యోగం మాత్రం బాగుంది. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు కూడా యోగించట్లేదు. కాబట్టి ఈ వారం ఇచ్చుకోవాల్సిన దానాలు గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు. వీటినే నానబెట్టి గోమాతకు తినిపిస్తే కూడా సమస్త శుభాలు కలుగుతాయి. ఈ వారం పూజించాల్సిన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయటం, టెంపుల్ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం వల్ల రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ప్రసన్నమవుతాయి. శుక్రుడి అనుకూలత రావాలంటే మాత్రం అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోగలరు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా ఆ ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే చాలా బాగా సాగుతూ ఉంటుంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా బ్రహ్మాండంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే 3వ స్థానంలో కుజుడి సంచారం ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కుజుడు ప్రాపర్టీ కొనే యోగం ఉంటుంది. తక్కువ రేట్లో మంచి ప్రాపర్టీ కొనుక్కోగలరు. రియల్ ఎస్టేట్లో గొప్ప డీల్ ద్వారా బాగా సంపాదించగలరు. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. అప్పులన్నీ తీర్చేస్తారు. ఈ వారం బ్రహ్మాండమైన రాజయోగం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది. కేవలం దిష్టి పోవటానికి మాత్రమే వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. దిష్టి తగలకుండా ఉండటానికి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి నరపీడ, దిష్టి ఇలాంటివి లేకుండా ఉండటానికి ప్రతిరోజు కూడా ఓం హరి మర్కటాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఒకసారి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టి గోమాతకు తినిపించండి. దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దృష్టి దోషం తగలకుండా ఉంటుంది. గ్రహాలన్నీ యోగిస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండమైన రాజయోగం ఈ వారం వృషభ రాశి వాళ్ళకి తిరుగుండదు. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. 10వ స్థానంలో సూర్యుడు యోగిస్తాడు. దానివల్ల గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో పదవీ యోగం ఉంటుంది. అగ్రికల్చర్లో మంచి లాభాలు కనిపిస్తాయి. అయితే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే విద్యార్థులకు ర్యాంకులు రావటం కష్టం.
వ్యాపార రంగంలో కూడా కొంచెం ఒడిదుడుకులు అనేవి మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కంటక శని దోషం కూడా ఉంది కాబట్టి కష్టపడితేనే విద్యారంగంలో వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. అంత గొప్పగా అవకాశాలు ఉండవు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. కుజుడు 2వ స్థానంలో యోగించట్లేదు కాబట్టి కోపం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, కుజుడు 3 గ్రహాలు కూడా యోగించట్లేదు కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గం గణపతియే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వింటూ ఉండాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు, బొబ్బర్లు, కందులు గోమాతకు తినిపించటం, అలాగే పెసలు, బొబ్బర్లు, కందులు కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల మంచి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అప్పుడు ఈ వారం మొత్తం విశేషంగా మిథున రాశి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో రవి, బుధుడు వ్యతిరేకంగా ఉంటారు. శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. రవి, బుధులు భాగ్యాల్లో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే విద్యారంగంలో రాణించగలుగుతారు, ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళు కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే జన్మంలో కుజుడి వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి, ఇతరులతో గొడవలు అవుతూ ఉంటాయి. ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో మంచి సక్సెస్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. లేడీస్ సపోర్ట్ వల్ల కర్కాటక రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే మంచి టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. కర్కాటక రాశికి ఈ వారం రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు రవి, బుధుడు యోగిస్తారు. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు చప్పున గోధుమలు, పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధులు యోగిస్తారు. అప్పుడు విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం కుజుడు యోగించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో పాటు కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు కూడా యోగిస్తాడు. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు 8వ స్థానంలో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. బాగా కష్టపడి చదివినా కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవటం విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. ఎంత బాగా జాబులో కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ రాదు. బిజినెస్లో ఎంత కష్టపడ్డా లాభం కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో అష్టమ రవి దోషం, అష్టమ బుధ దోషం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. అంటే విపరీతంగా ఖర్చు ఉంటుంది. వెనకాల వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. అయితే ఇన్ని వ్యతిరేకతల్లో కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 8th హౌస్లో యోగిస్తాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ వల్ల సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. అవసరానికి ఏదో ఒక రకంగా అర్జెంటుగా డబ్బు కావాలంటే డబ్బు చేతికి అందుతుంది. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో అనుకూలత బాగుంటుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని రోజు 9 లేదా 11 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టడం, నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయటం చేస్తే రవి బుధుడు కుజుడు 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే గోధుమలు, పెసలు, కందులు ఈ మూడింటిని నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధుడు కుజుడు యోగిస్తారు. ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. అయితే అష్టమ శని దోషం ఉంది కాబట్టి అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి నువ్వులు ఖచ్చితంగా ఈ వారంలో ఒకసారి దానం ఇవ్వండి. కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ఇవి చేసుకుంటే కనుక గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో రవి బుధుడు శుక్రుడు ఏ గ్రహాలు యోగించవు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా కన్యారాశి వాళ్ళకి ప్రతికూలతే ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదివితే కానీ ర్యాంకులు రావు. అలాగే కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే తొందరగా రాదు. ఉన్న జాబ్లో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కళారంగంలో కొత్త అవకాశాలు కనిపించవు. లైఫ్ పార్ట్నర్తో చికాకులు ఉంటాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. ఈ సమస్యలన్నీ పోవాలంటే రవి బుధుడు ఈ 2 గ్రహాలు ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు చప్పున గోధుమలు, పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధులు ఫేవరబుల్ అవుతారు. శుక్రుడు ఫేవరబుల్ లేడు కాబట్టి శుక్రుడు ఫేవరబుల్ లేనప్పుడు లైఫ్ పార్ట్నర్తో ఇష్యూస్, కొత్త పరిచయాల వల్ల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడు కూడా ఫేవరబుల్ అవుతాడు. కుజుడైతే చాలా ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొంటారు. మంచి తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొంటారు లేదా చాలా పెద్ద రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. కుజుడు 11th హౌస్లో ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్లో జాక్పాట్ గ్యారంటీ. బ్రదర్స్తో ఉన్న గొడవలు తొలగిపోతాయి. అప్పులుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. రవి బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు విద్యార్థులకు వస్తాయి. కావలసిన చోట సీట్లు వస్తాయి. బ్రహ్మాండంగా చదువుకుంటారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే చాలా ఈజీగా కొత్త జాబ్ వస్తుంది. జాబ్లో కూడా రికగ్నైజేషన్ ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి లాభాలు బిజినెస్లో కనిపిస్తాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే లేడీస్ వల్ల ఇబ్బందులు వస్తాయి. తులారాశి పురుషులకు కానీ తులారాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఫుడ్ బిజినెస్ ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా శుక్రుడికి కుజుడికి తులారాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. రవి బుధుడు ఎక్సలెంట్గా ఉన్నారు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మాత్రం తిరుగులేదు. బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. కేజింబావు చప్పున బొబ్బర్లు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి
ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం కార్తికేయాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. కుజుడు కూడా అనుకూలంగా మారిపోతాడు. అంటే శుక్రుడికి కుజుడికి సంబంధించి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 5వ స్థానంలో ఉన్నాయి. కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు. అయితే రవి, బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త ఉద్యోగం కోసం వృశ్చిక రాశి వాళ్ళు ట్రై చేసినా రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రమోషన్లు కూడా అంతగా ఈజీగా రావు, కష్టంతోనే వస్తాయి. అలాగే జాబ్ మారాలన్నా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, పెద్ద లాభాలు కనిపించవు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. శుక్రుడు మాత్రం 5వ స్థానంలో బాగున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లల్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళ సంతానం అమ్మాయిలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు, వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా లాభాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు బాగా సాగుతాయి. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా వృశ్చిక రాశి వాళ్ళు డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్ ఫ్లక్చుయేషన్స్లో ఉంటుంది. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి, సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే వృశ్చిక రాశికి రవి, బుధుల బలం లేదు కాబట్టి విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు చప్పున గోధుమలు, పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం గుహాయ నమః 21 సార్లు చదువుకుంటే మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు చప్పున కంతులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా రవి, బుధుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, విష్ణు ఆలయ దర్శనం చేయటం, విష్ణు సంబంధమైన ఆలయంలో అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు 4వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొద్దిగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వచ్చే యోగం ఉంటుంది. ఉన్న జాబ్లోనే టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం అంటారు. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకుని వెళ్ళాలి, అప్పుడు ప్రమాదాలు జరగవు, దెబ్బలు తగలవు. ప్రధానంగా రవి, కుజుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్ లేరు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వినాలి. సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ,
మరీచి ఆదిత్య, సవిత్రుర్క భాస్కరేభ్యో నమః అంటూ రోజు 12 నామాలు స్మరించుకోండి. లేదా ఓం సవిత్రే నమః ఒక 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అప్పుడు అనుకూల ఫలితాలు పనిచేసే చోట కలుగుతాయి. సూర్య సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవటం, ఆలయంలో సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. ఓం శరవణ భవాయ నమః లేదా ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ఏది చదువుకున్నా ఏది విన్నా కూడా కుజుడి బలం పెరుగుతుంది. ఈ వారం అనుకూల ఫలితాలు వస్తాయి. రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేకత తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో, బుధుడు 3వ స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే రవి బుధ శుక్రులు 3వ స్థానంలో ఉన్నారు, కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. రవి 3వ స్థానంలో చాలా ఫేవరబుల్గా ఉంటాడు. అంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ చాలా ఫేవర్గా ఉంటాడు. ఈ వారం కొలీగ్స్ మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ కోసం ట్రై చేసుకుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్లో కూడా పదవి వచ్చే యోగం ఉంటుంది. ఈ వారం మీకు పాలిటిక్స్లో కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అగ్రికల్చర్లో కూడా టాప్ లెవెల్కి వెళ్ళగలరు. తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్ ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల కోసం ట్రై చేసుకుంటే అవి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదవాలి, అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. మంచి కాలేజీలో సీట్ రావాలన్నా విద్యార్థులు ఈ వారం బాగా చదవాలి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే అది రావటం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. బిజినెస్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంత గొప్పగా బిజినెస్ ఏమి ఉండదు. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. కాబట్టి వెయిట్ చేయాలి. భార్యాభర్తల మధ్య సప్తమ కుజ దోషం వల్ల గొడవలు వస్తాయి. శుక్రుడు బాగున్నాడు కాబట్టి అవి తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యలు అయితే సప్తమ కుజ దోషం వల్ల ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్లు స్టార్ట్ చేస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారం రవి బాగున్నాడు. బుధుడు, శుక్రుడు, కుజుడు బాలేరు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం. ఇలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇలా బుధుడు, శుక్రుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 2వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి 2వ స్థానంలో యోగించడు. అంటే ఆఫీసులో మాట వల్ల శత్రువులు పెరుగుతారు. కొలీగ్స్తో అనవసరంగా మాటల వల్ల గొడవలు అవుతాయి. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. బాస్తో కూడా అనవసరంగా దూకుడుగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ఈ వారం కుంభరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ వారం బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. విద్యార్థులకు బాగుంటుంది. కుంభరాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం ఉంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకోవడానికి బలం ఉంది. ఉన్న జాబ్లో అయితే టెన్షన్స్ ఉంటాయి, కానీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే బుధుడి బలం ఉంది కాబట్టి మంచి జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి.
శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ చాలా బాగుంటుంది. కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. కుజుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే అప్పులు తీరిపోతాయి. పెద్ద పెద్ద బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టగలుగుతారు. ప్రాపర్టీ ఏదైనా కొనాలంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు. అమ్మాలంటే మంచి బ్రహ్మాండమైన రేటుకి అమ్మగలుగుతారు. అలాగే లోన్ ఏమైనా పెట్టుకుంటే ఆ లోన్ అనేది అప్రూవల్ వస్తుంది. అదేవిధంగా సోదరులతో ఉన్న గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ స్థానంలో కుజుడి వల్ల కలుగుతాయి. శత్రువులు నశించిపోతారు. కేవలం కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం సవిత్రే నమః 21 సార్లు మంత్రం చదువుకోండి. వీలైతే మిత్ర రవి ఖగ సూర్య భాను పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకోండి. కుదరకపోతే ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి, లేదా 12 సార్లు చదువుకోండి. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబో గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే సూర్య ఆలయ దర్శనం, సూర్య ఆలయంలో ప్రదక్షిణలు కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం మంచిది. కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. కాబట్టి రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ నువ్వులు దానం ఇచ్చుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా జన్మంలో సంచారం చేస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి జన్మంలో యోగించడు, 1వ స్థానంలో యోగించడు. అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ట్రబుల్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రవి బలం లేదు. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కష్టపడి చదవాలి. మీనరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినా అంత ఈజీగా ఉద్యోగం రాదు, టైం తీసుకుంటూ ఉంటుంది. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది, అంత గొప్ప లాభాలు ఏవి కనిపించవు. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు ఒక్కడ బాగున్నాడు. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే మాటలతో ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకునే యోగం ఉంటుంది. భోగాల్లో ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన భోజనం ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హ్యాపీనెస్కి అయితే లోటు ఉండదు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే బాగుంటుంది. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీనరాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ట్రబుల్స్ ఉంటాయి. మీనరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి స్పెషల్ కేర్ తీసుకోవటం మంచిది. అటెన్షన్ పే చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించట్ల. శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్గా ఉన్నాడు. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం వెలిగించుకోవాలి. నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం శ్లోకాన్ని రోజు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆవుకు తినిపించటం. అలాగే కేజింబావు గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అప్పుడు ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు మీనరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం 12 రాశుల వాళ్ళకి వారఫలాలు. ప్రతి వారం వారఫలం తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.